हाई फ्रेंड्स वेलकम टू मई चैनल सुमनेश मिडिल क्लास ब्लॉग्स ఈరోజైతే మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. రూమ్లో సండే ఖాళీగా ఉండేది ఎందుకని ఇస్కాన్కి అయితే వచ్చామన్నమాట. నేను మా రూమ్మేట్ ఇద్దరం వచ్చాము. మార్నింగే రావాలనుకున్నాం, మార్నింగ్ నిద్ర లేక ఈవినింగ్ అయితే వచ్చాము. ఇక వెళ్ళి మనం ఇస్కాన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇస్కాన్కి. వెళ్తూ ఉండాలి. ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంది. మనకు లగేజ్ ఏం లేదు కదా, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇట్లా కూడా స్టార్టింగే లగేజ్ కౌంటర్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ రైట్ సైడ్ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎక్కడైతే లగేజెస్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. తర్వాత చెకింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనం వచ్చానికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్రీ కౌంటర్ కూడా ఉంటుంది షూ పెట్టేదానికి. కానీ షూ మిస్ అయితే ఊరికే కాస్ట్లీ షూ కాబట్టి నేను ఒక బ్యాగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 20 రూపీస్ వచ్చి ఆ బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడ పెట్టేస్తే టోకెన్ ఇస్తారనమాట. ఇక్కడైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫుట్వేర్ అనమాట. సారీ, ఇది 20 రూపీస్ అని చెప్పాను ఇందాక, ఓన్లీ 5 రూపీస్ అనమాట. గుర్తులేదు, వచ్చి 2 మంత్స్ అవుతుంది, 2-3 మంత్స్. ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకోవాలి. ఇలా టోకెన్ అయితే తీసుకున్నాము. 2 పర్సన్స్ కాబట్టి 5 10 రూపీస్. ఇలా బ్యాగ్ అయితే ఇస్తారనమాట. బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో షూ వేసుకొని వెళ్ళలేదు. ఇలా బ్యాగ్లో వేస్తే ఇక్కడ పెట్టేస్తారనమాట వీళ్ళు. తర్వాత వచ్చి టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకోవాలి. ఇదంతా బైక్ పార్కింగ్ అనమాట. ఇక్కడ బైక్ కార్ పార్కింగ్ అదే కనిపించేది అనమాట ఇస్కాన్ టెంపుల్. క్యూలో అయితే వెళ్తున్నాం నడుచుకుంటాం. బాగుంటుంది ఇక్కడ మొత్తం గ్రీనరీగా. ఇస్కాన్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారనమాట. మొత్తం గ్రీనరీ, క్యూ లైన్ కానీ నీట్గా ఉంటుంది. చూడొచ్చు మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. ప్లేస్ అంతా అలాగే లోపల కూడా ఒకటి ఉంది. అలాగే వాటర్ పౌండ్ అనమాట. ఎంట్రన్స్లో అయితే వచ్చాము మనం. చూడొచ్చు ఇక్కడ ఈ బిజీ ఉంది, అందరు పిక్స్ తీసుకుంటాయి. ఇక్కడ ఇది రాధాకృష్ణ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది చూడవచ్చు ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది. ఇది అనమాట లైన్. ఇక్కడికి వెళ్ళి ఎట్లా వస్తుంది. ఇలా లైన్లో అయితే వెళ్తున్నాం. మరీ అంత తక్కువ లేరు, మరీ ఎంత ఎక్కువ లేరు అనమాట. రష్ నార్మల్గా ఉంది. ఈవినింగ్ కాబట్టి ఎవరు వచ్చి ఉండరు. మార్నింగ్ టైంలో అయితే బాగానే ఉంటుంది ఇక్కడ రష్ అయితే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అనుకుంటా లోపల, నాకు గుర్తుంది. నరసింహస్వామి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. గరుడాలు వారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. నరసింహస్వామి టెంపుల్ ఉంది. సరిగా చూడలేదు ఇక్కడ. కన్ఫ్యూజన్ ఉంది నాకైతే ఏ టైం. ఒకసారి హెడ్ చేయాలి బాగా. ఇంకా నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చూడొచ్చు వ్యూ మీరు. ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట లోపల గర్భగుడిలోకి. ఇది మేబీ ఐ థింక్ ఇది అనుకుంటా వెంకటేశ్వర స్వామి గుడి. ఇది కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ సెకండ్ అని. ఓకే, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. లోపల చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంది. చూడొచ్చు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది. స్వామివారి విరాట్ కూడా. ఎవరికి అలా ఉంటుంది, లోపలైతే అలా ఉండదు మనకు తీయడానికి కెమెరా. చూడొచ్చు ఎంట్రన్స్. రష్ అయితే తక్కువ ఉందన్నమాట, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఉండింది అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మనం. కానీ ఇప్పుడు ఏందో మొత్తం ఇక్కడ లైన్ ఇట్లా తిప్పారు.
మేబీ రష్ ఎక్కువ అవుతుందని మరి ఇట్లా తిప్పారేమో ఎవ్రీడే. చూడండి వ్యూ ఎంత బాగుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. మొత్తం సిటీ చూడవచ్చు ఆపోజిట్లో. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. నీట్గా ఉన్నాయి వాటర్. నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత అక్కడికి వెళ్దాం ఒకసారి. చాలా పీస్గా ఉంటుంది అనమాట ఇస్కాన్ టెంపుల్. చూడొచ్చు మొత్తం. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. చూడొచ్చు మొత్తం గోల్డ్ కోటెడ్గా ఉంటుంది లోపల. అండ్ కీర్తనలు కూడా వస్తుంటాయి, కొంచెం వాయిస్ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలా అయితే లేదు లోపల. ట్రై చేద్దాం మనం తీయడానికి. వాళ్ళు చెప్పేస్తే క్లోజ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు టెంపుల్ రూల్స్ని బ్రేక్ చేయకూడదు కదా, అందుకే క్లోజ్ చేద్దాం. చూడొచ్చే స్వామివారు ఎంత బాగున్నారు అక్కడ లోపల. లోపల ఆర్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు. ఇంకొక నిమిషం. గోల్డ్ కోటెడ్గా ఉంటుంది అనమాట మొత్తం. చాలా బాగుంటుంది ఇక్కడ స్వామివారు చూడొచ్చు. దర్శనం అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్తున్నారు తీయకండి లైట్గా తీసాము. చాలా ఇక్కడ వరకు, మళ్ళీ వాళ్ళు చూస్తే పెడతారు. చూడొచ్చు ఇక్కడ ఆర్ట్ అంతా చాలా బాగుంటుంది. మొత్తం కృష్ణుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇక్కడ మొత్తం. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, భగవద్గీత ఏం కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇంకా భగవద్గీత కాదు, ఇంకా చాలా ఉంటాయి. చాలా శ్రీకృష్ణుడికి సంబంధించిన బుక్స్ నేను చాలా ఉంటాయి. ఎంత ఇది ఒక బుక్ ఇక్కడ ఉంటుంది చూడ మరి. 290 రూపీస్ అనమాట ఏదైనా భగవద్గీత. చూడొచ్చు. ఇంకా చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉంటాయి సంబంధించిన కృష్ణుడికి సంబంధించినవి. ఇంకా కొన్ని అన్ని సైకాలజీకి సంబంధించినవి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలామంది అయితే తీసుకుంటున్నారు ఇక్కడ బుక్స్ అయితే. నాకైతే బుక్స్ రీడ్ అయితే అలవాట్లేదు, అందుకే నేను అయితే ఇప్పుడు తీసుకోలేదు. భగవద్గీత మొత్తానికి అయితే తీసుకున్నాము భగవద్గీత. ఓకే రైట్, కిందకి వెళ్దాం. ఇంకా ఇస్కాన్ ఫౌండర్ అనమాట, ఇస్కాన్ గురువు. చూడొచ్చు మనం. పేరు అది ఐడియా లేదు, ఒకసారి కనుక్కొని చెప్తాను పేరు. చూడొచ్చు నేమ్ కూడా ఇక్కడే ఉంది. చాలా గ్రేట్ అనమాట ఇతను. ఏదో ఎగ్జిట్ అవుతున్నాం మేము. వ్యూ చూడొచ్చు మనం ఇక్కడ. చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తం వాటర్ గ్రీనరీగా ఉన్నాయి. మొత్తం చూడొచ్చు బాగుండగా ఇక్కడ. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ అందరూ కూర్చొని తినడానికి కూడా ఉంది. మీకు కొత్తగా అరేంజ్ చేశారు ఇది, ఇంతకుముందు ఈ సిస్టమ్ లేదు ఇక్కడ. వెళ్తుంటే ఇచ్చేవాళ్ళు. ప్రసాదం అయితే తీసుకున్నాము. పొంగల్ పెట్టారు ఇక్కడ, టేస్ట్ చేద్దాం. ఫైనల్ ఎగ్జిట్ అయితే వచ్చేసాం అనమాట. చూడొచ్చు వాటర్ ఫౌంటైన్ అని ఇక్కడ. వాటర్ ఫౌంటైన్ నుంచి ఇక్కడ చూస్తే టెంపుల్ ఉంటుంది. వ్యూ చూడండి సూపర్ ఉంది అసలు. పక్కన లైట్గా రెడ్గా సన్సెట్ చూడొచ్చు. ప్లస్ వ్యూ చూడండి సూపర్ అసలు, భలే ఉంది కదా. వ్యూ బాగుంది కదా. తమ్నేల్ ఆల్రెడీ ఉందిలే. వ్యూ చూడండి అసలు సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.